కాశీబుగ్గ ఆలయంలో 9 మంది భక్తులు మరణించడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? ప్రైవేటు పేరు చెప్పి పలాయనం చెత్తగించడం ఎంతవరకు కరెక్ట్? ఈ తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమంటే బాబుకు ఎందుకంత భయం? ఇదే కాదు, 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం విషయంలోనూ సిబిఐ దర్యాప్తు జరిపించమంటే బాబుకు ఎందుకంత భయం? మొన్నటి నకిలీ మద్యం స్కామ్ విషయాన్ని పక్కదారి పట్టించడానికి, నిన్నటి కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, పనిలో పనిగా మోంధా తుపాను సమయంలో పబ్లిసిటీ తప్ప పనితనం చూపలేదన్న విషయాన్ని మరుగున పెట్టడానికి, ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రోగాలకు ఒక్కటే మందు అన్నట్టుగా వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. పనిలో పనిగా బెల్ట్ షాపులు పేరు ఎత్తినందుకు వైఎస్ఆర్సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, యూట్యూబర్లపై అక్రమ కేసులు పెట్టారు. ఒక్కటి మాత్రం నిజం, అన్ని రోగాలకు ఒక్కటే మందు ఎప్పటికీ కరెక్ట్ కాదు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా డేంజర్ గేమ్ మొదలుపెట్టారు. ముందుగా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన గురించి మాట్లాడుకుందాం. 9 మంది భక్తుల ప్రాణాలు పోవడానికి సర్కారు నిర్లక్ష్యం కారణం కాదా? చంద్రబాబు నుంచి మంత్రుల వరకు, ఆఖరికి సనాతన ధర్మం గురించి హై లెవెల్ లెక్చర్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ వరకు అందరూ అది ప్రైవేటు అంటున్నారు. ప్రైవేట్ అయితే ప్రాణాలు పోయినా పట్టించుకోరా? 25,000 మంది భక్తులు వచ్చే చోట భద్రత కల్పించరా? సమాచారం ఇచ్చారని ఒకరు, సమాచారం ఇవ్వలేదని మరొకరు తప్పించుకుంటున్నారే. ముందుగా ఈ ఘటనపై చంద్రబాబు ఏమన్నారు, కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. సార్ మరి ముందుకుండా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్? అందరికి పోలీసులకి ఎవరికి అందరికి అంటే రద్దీ ఎక్కువగా ఉంది కదా, మరి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా అని మనం నిర్ణయిస్తుంది ఇవాళ కాదు. ఈ ప్రైవేటు మాట పేరు చెప్పి పలాయనం చెత్తగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ప్రజాస్వామికవాదులు, ఇటు జర్నలిస్టులు ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇటీవల బస్సు ప్రమాదం జరిగింది కర్నూలు. అది ప్రైవేట్ బస్సే కదా, మరి ప్రభుత్వం ఎందుకు రంగంలో దిగింది? ఎందుకు ఎక్స్గ్రేషన్లు ఇచ్చింది? ఎందుకు ప్రైవేట్ బస్సుల పైన వరుసగా 3-4 రైడ్స్ జరిపింది? ప్రైవేటే కదా, మాకు సంబంధం లేని ఎట్లా? గూగుల్ అదాని సెంటర్ ప్రైవేట్ కదా, మరి ఎందుకు ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది? అది మాకు సంబంధం లేదు. అది అదాని గొప్పతనం, గూగుల్ గొప్పతనం, మాకు సంబంధం లేదని అనొచ్చు కదా. అంటలేదు ఎందుకు? అంటే గూగుల్ డేటా సెంటర్ ప్రైవేటే, మరి ప్రభుత్వం ఎందుకు క్రెడిట్ తీసుకుంటోంది? అటు కావేరీ బస్సు ప్రైవేట్, ఎందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది? అందువల్ల ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగాక ఫస్ట్ ఆనెస్టీ డిమాండ్స్, జరిగిన ఇన్సిడెంట్ పొరపాటు అని అంగీకరించాలి. సో ఏం చెప్తున్నారు దీనికి? ఫస్ట్ అది పదే ఒక ఆనంద రామనాయుడే కాదు, ప్రతి మంత్రి అది ప్రైవేట్ ఆలయము. అలాగే మీకు ఈవెన్ పవన్ కళ్యాణ్ ట్వీట్లో కూడా అది ప్రైవేట్ ఆలయము అని నొక్కి చెప్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా జరిగితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ పర్యటనలో జరుగుతుంది ఏదైనా, అది ప్రైవేట్ అని ఒప్పుకుంటారా? అక్కడ మాకేం సంబంధం అని వదిలేస్తారా? సో ప్రైవేట్ పబ్లిక్ కాదు అక్కడ ఇష్యూ వల్ల ఇన్సిడెంట్ జరిగింది. ఇక ఏమంటున్నారు, అసలు ఆలయం ఉందనే మా దగ్గర వివరాలు లేవు ఎండోమెంట్ శాఖ అని. చంద్రబాబు నాయుడు రోజు ఏం చెప్తున్నాడు మనకు? రియల్ టైం గవర్నెన్స్ అంటే రియల్ టైంలో పాలన అందిస్తాం. మరి పాలనలో ఎండోమెంట్ మినిస్ట్రీ ఉండదా? మరి అక్కడ రియల్ టైంలో ఏ టెంపుల్స్, ఏ ఆరాధనా స్థలాలు కొత్తగా వెలుస్తున్నాయి, వాడి జనం ఎలా వస్తున్నారు అన్న సమాచారం రియల్ టైం గవర్నెన్స్లో ఎండోమెంట్ శాఖ దగ్గర ఉండదా?
శనివారం ఉదయం ఈ తొక్కిసలాట ఘటన జరిగితే ఆదివారం ఉదయం కల్లా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు జరిగిపోయింది. అసలు నకిలీ మద్యం ప్లాంట్ పెట్టింది ఎవరు? ఆఫ్రికా మోడల్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చింది ఎవరు? నకిలీ మద్యం వ్యాపారంతో 5,280 కోట్ల రూపాయలకు స్కెచ్ గీసింది ఎవరు? అందులో కరకట్ట ప్యాలెస్కు చేరిన పర్సెంటేజ్ ఎంత? దొరికిన దొంగలు ఏ ముఠాకు చెందిన వారు? నకిలీ మద్యాన్ని ఏ బెల్ట్ షాపులకు సరఫరా చేశారో, అదే నకిలీ మద్యాన్ని సిండికేట్ అయిన ఏ వైన్ షాపులకు సప్లై చేశారు? ఈ రాష్ట్రంలో మందుబాబులకే కాదు, మద్యం ముట్టుకోని వారికి కూడా బాగా తెలుసు. అసలు దీనిపై సిబిఐ విచారణ జరిపించమని పిటిషన్ వేసిన మరుసటి రోజే జోగి రమేష్ అరెస్ట్ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ ఏంటో అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు రాష్ట్ర ప్రజలు. ఒక్క దెబ్బకు 2 పెట్టెలన్నట్టుగా అటు తొక్కిసలాట ఘటనపై ప్రజల దృష్టిని మళ్లించవచ్చు, ఇటు నకిలీ మద్యం స్కామ్ను వైఎస్ఆర్సీపీ పైకి తోసేయచ్చు. టోటల్గా చంద్రబాబు మొదలుపెట్టిన ఈ గేమ్ డేంజర్ గేమ్లా మారిందా?